సమీప కాలంలోనే జరిగింది. ఆ వార్త కూడా మనం ముగించలేదు. ఆ వార్త ఏంటి అని అంటే, అతి గొప్ప వ్యక్తి, మాటకారి, ఒక వక్త ప్రవీణ్ పగడాల గారు. ఇతన్ని మనుష్యులు చంపారా లేకుంటే యాక్సిడెంటా అన్నది దేవునికే మనం వదిలేద్దాం. అయితే నిజముగా ప్రపంచంలో వచ్చినటువంటి అతి భయంకరమైన మాట ఏంటంటే, ఇతన్ని ఎవరో ఒకరు చంపారు అనేది మాత్రం తన కుటుంబం గ్రహించింది, ప్రజలు గ్రహించారు, క్రైస్తవ ప్రపంచం కూడా అదే నేటికి ఊహిస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని చంపినటువంటి అతని భార్య జెస్సికా పగడాల గారు చెప్పినటువంటి ఒక టెస్టిమోనీ లేకుంటే మాటలు ఏంటంటే, నా భర్తను చంపినటువంటి ఆ మనుషులు ఎవరైనా సరే వారందరినీ కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఒక్కసారిగా ఆ మాట చెప్పడం అన్నది నిజముగా అసంభవం కానీ సంభవం చేసింది. ఇది కదండి క్రైస్తవం అంటే.